బెట్టింగ్ భూతం ఎంతో మంది ప్రాణాలను హరిస్తోంది. మరెంతో మంది ఆర్థిక కష్టాలకు కారణమవుతుంది. కుటుంబాల్లో కల్లోలాన్ని తెచ్చిపెట్టింది. చిన్నారులను చదువును పక్కన పెట్టేలా చేస్తోంది. రూపాయికి పెడితే 10 రూపాయలు వస్తాయని 100 రూపాయలతో బెట్టింగ్ కాస్తే వేలల్లో సంపాదించవచ్చని, లక్షలు ఆర్జించవచ్చనే అత్యాశతో అనేక మంది ఈ ఊబిలోకి దిగుతున్నారు. చివరికి నష్టపోయి అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలు రోడ్డున పడ్డ ఘటనలు కోకొలలు. సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్ ప్రమోషన్లే సామాన్యులకు శాపంగా మారుతున్నాయి. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్. బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసే యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్లు ఎంత ప్రమాదకరం, వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు అవసరం, ఎంతటి అప్రమత్తత ఆవశ్యం ఇలాంటి ప్రశ్నలకు ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ను అడిగి సమాధానాలు తెలుసుకుందాం. బెట్టింగ్ భూతం ఎంతో అమాయకులను బలిగొంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత తమ బంగారు లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ల ద్వారా. తాజాగా లక్షల మంది ఫాలోవర్స్లు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్లపై అంటే కాసులకు కకృతి పడి బెట్టింగ్ యాప్లపై కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు వారికి హెచ్చరించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రచారం చేయకండి, అమాయకుల ప్రజల ప్రాణాలు తీయకండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది వినపోయేసరికి తాజాగా కొన్ని కేసులు నమోదై తర్వాత వారిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అవుతుంది. ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సజ్జనార్ సార్ను వారిని మరి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఈ బెట్టింగ్ ప్రచారం సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి యాప్స్కి సంబంధించి ప్రచారం తగ్గవచ్చు అని అనుకుంటున్నారు? ఏం లేదు, వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా ప్రమోట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ప్రమోట్ చేస్తే మనము ఏం కాదు, మన డబ్బులు మనకు ఈజీగా వచ్చేస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీరు గతంలో చూస్తే నేను ఆల్మోస్ట్ లాస్ట్ 4-5 months నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ పైన చాలా నా ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా చాలా పోస్ట్ పెట్టడం జరిగింది. సో అది ఒక పోస్ట్కి ఆల్రెడీ మన వైజాగ్ సిపి గారు కూడా అక్కడ ఒక కేసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పైన కూడా కేసు కట్టడం జరిగింది. మొన్న కూడా మన సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్, అదేవిధంగా ఇప్పుడున్న నర్సింహులు వాళ్ళు కూడా ఈ ఒక కేసు కట్టేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఎవరు కూడా దేర్ ఇస్ నో వన్ అబౌవ్ ద లా అన్నట్లు. సో మీ పైన కూడా డెఫినెట్లీ నిఘా ఉంటుంది. మనము డెఫినెట్లీ మీ పైన కూడా కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. అది ఎందుకంటే మీరు కూడా చాలా సంవత్సరం నుంచి మీరు ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకుని ఉంటారు. ఇలాంటి ఒక క్రిమినల్ కేసు వల్ల మీకున్న ఫాలోయింగ్ కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ప్లస్ తర్వాత మీరు క్రిమినల్ కేసులు కూడా ఇరుకున్న తర్వాత మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మీ భవిష్యత్తు కూడా మంచి భవిష్యత్తు, మీకు ఒక మంచి టాలెంట్ను కూడా వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు. బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, ఎనీ ఇల్లీగల్ బిజినెస్ కావచ్చు, అన్ఎథికల్ బిజినెస్ను ప్రమోట్ చేయొద్దు. చేస్తే డెఫినెట్లీ మీకు ఎక్కడో దగ్గర కేసు అయిపోతుంది, డెఫినెట్లీ మీరు ఇబ్బంది పడతారు. సో మంచి కోసము మీ ఫాలోవర్స్ని యూజ్ చేసుకోండి, మంచి వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయను, కానీ ఇలాంటి అన్ఎథికల్ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయొద్దని చెప్పి నేను మీ ద్వారా కోరడం జరుగుతుంది. అంటే బెట్టింగ్ యాప్స్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా అప్పు తీసుకువచ్చి దాంట్లో పెడుతున్నారు. తర్వాత అప్పు తీర్చుకోలేక దాన్ని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చాలా వరకు నెలకొన్నాయి సార్. అంటే అలా జరగకుండా అసలు పోలీసులు ఇంకా చర్యలు కానీ తర్వాత వాళ్ళ యువతకు సంబంధించి అవగాహన ఏ విధంగా ఉండాలి? మీరు మీ యొక్క మంచి భవిష్యత్తుని మీరు మంచి కాపాడుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్స్ను ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవద్దు. ప్లస్ మీరందరూ కూడా ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మాత్రం బిలీవ్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. డెఫినెట్లీ మీకేమాత్రం నష్టం జరిగితే మీరు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాలి. లేదంటే మీరు ఎవరో ప్రమోట్ చేస్తున్నారంటే కూడా వాళ్ళపైన కూడా ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆ సమాచారం కూడా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇస్తే డెఫినెట్లీ మనకు యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి యాప్లకు సంబంధించి ప్రభుత్వం పూర్తిగా నిషేధించడానికి ఏదైనా చట్టం సంబంధించి ఏమైనా ఉందా సార్? ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రలో ఇది నిషేధం ఉంది. బట్ బికాజ్ అప్పుడు ఏమందంటే ఫిజికల్ నడిచేది, ఇప్పుడు ఫిజికల్ లేదు కదా. ఇప్పుడు అంతా ఆన్లైన్, ఎవరు ఎక్కడి నుంచి అదరు అప్లోడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా ఇది వెళ్ళాలి. సో డెఫినెట్లీ ఐ థింక్ వచ్చే రోజు మీ అందరూ ఒక సహకారంతో ఇది కూడా అక్కడ వెళ్ళి ఇట్లా నష్టం జరుగుతుందని చెప్తే డెఫినెట్లీ ఒక యాక్షన్ ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. మీరు చూసుంటారు లాస్ట్ టైం నేను డిజిటల్ అరెస్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ గవర్నర్ అయిన ప్రధానమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా ప్రచారం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడే మీ పేపర్లు కూడా చూశాను, చాలా తగ్గిపోయిందని చెప్పి కూడా మనకు తెలిసిందే. చాలా ఒక సంతోషకరం విషయము. సో ఇట్లా మనం కూడా అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది. మీరు ఈ ఫ్రాడ్స్ చూస్తే
అంతకుముందు ఏమైంది, మనము ఈ చైన్ సిస్టమ్ వచ్చింది, చైన్ సిస్టమ్ తర్వాత మళ్ళీ మనకు ఈ OLX ఫ్రాడ్ వచ్చింది, OTP ఫ్రాడ్స్ వచ్చింది, మళ్ళీ మనకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్, డ్రగ్స్ ఫ్రాడ్స్, రకరకాల ఫ్రాడ్స్ వచ్చింది. అంటే ఏదో ప్రజల్లో ఒక ఆశని, ఎందుకంటే ప్రజలకు ఒక ఆశ ఉంటుంది కదా, సంపాదించాలని ఆశని ఒక ఆశగా తీసుకుని చాలామంది ఇట్లా మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అయిన తర్వాత కూడా మనము రెక్టిఫికేషన్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. మనం కూడా పోలీసు, ప్రభుత్వం అన్నీ కలిసి మనము అవేర్నెస్ తీసుకోవడంతో ఈ కొన్ని తగ్గుముఖ పట్టింది. ఇది కూడా ఐ థింక్ ఇప్పుడు చాలా ఈ లాస్ట్ 6-7 months నుంచి చాలా ఎక్కువ అయిందని చెప్పి తెలుస్తుంది. ఐ థింక్ వచ్చే రోజు కూడా ఈ మీ ద్వారా మన అందరు కూడా కలిసి చేస్తే ఇది తగ్గే అవకాశం ఉంది. తర్వాత కూడా కేస్ బుక్ అయితే వాల్ పైన కూడా మనం క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే మీ దృష్టికి, ఎందుకంటే ఎంతో మంది కూడా తీసుకురావడం జరిగింది, అంటే ఏ యాప్స్లకు సంబంధించి కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? అంటే ఈ రకరకాల వీళ్ళు అంటే కొన్ని ఫేక్ యాప్స్ ఉన్నావు, కొంతమంది ఏదో వాళ్ళు ఏదో చాలా రోజుల నుంచి నడిపిస్తున్నారని చెప్పి రావడం జరిగింది. చాలా అంటే చాలా వేలాది యాప్స్ ఉన్నావు, ఇది 1-2 అని చెప్పడం లేదు, చాలా వేలాది యాప్స్ ఉన్నావు. ఎవరు కావాలో వాళ్ళు తోచినట్లు ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంటే యూట్యూబర్స్లకు కానీ తర్వాత ప్రచార కార్యకర్తలు కానీ ఏం చెప్తారు సార్? వాళ్ళు ఎవరు కూడా ఈ ఒక బెట్టింగ్ యాప్స్ కానీ ఎనీ అన్ఎథికల్ ఇల్లీగల్ బిజినెస్ ప్రమోట్ చేయడని చెప్పి కోరుతున్నాను. చాలామంది మన క్రికెటర్స్ కావచ్చు, ఫిలిం స్టార్స్ కావచ్చు, టీవీ సీరియల్ యాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరు కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది, మీరు ఎవరో మంచివాడు, మీరు చెప్తే పబ్లిక్ కూడా బిలీవ్ చేస్తారు, వాళ్ళు మీరు ఆ ఫాలోయింగ్ని మీరు మంచి కోసం యూజ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి ఈ అన్ఎథికల్ ఇల్లీగల్ బిజినెస్లో మీరు వాళ్ళందరూ కూడా దింపొద్దు, డబ్బుల కోసం ఇదంతా చేయవద్దు, మీరు దీని నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో మనము డబ్బులు ఈజీగా సంపాదించని చెప్పి అనుకుంటారు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడితేనే మనకు డబ్బులు వస్తాయి, డబ్బులు ఊరికే రావు. సో ప్రజలను కూడా అర్థం చేసుకోవాలి, కష్టపడాలి, మంచి ఒక ప్లాన్ ప్రకారం బతకాలి. కానీ అనవసరం ఈ షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళి మీరు నష్టపోతారు, ఫ్యామిలీస్ నష్టపోతారు, ఆ చివరికి చాలామంది మీకు డిపెండెంట్ ఉన్న వాళ్ళు కూడా నష్టపోతారు. అంటే తాజాగా మీరు సామాజిక మాధ్యమాల్లో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే యూట్యూబర్స్లు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తారో వాళ్ళని బైకాట్ చేయాలని చెప్పి కూడా అంటారు. ఏ విధంగా వచ్చింది సార్ ఆ సపోర్ట్ సంబంధించి, ఏ విధంగా ఉంది? చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది కూడా మనకు ఇప్పుడు సే నో టు బెట్టింగ్ యాప్స్ కూడా బాగా మంచి ఒక మూమెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ ఎవరెవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎవరెవరు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేయాలని చెప్పి నేను కోరడంతో కూడా చాలామంది మనకు మంచి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మంచిది సార్, మనకు కూడా మంచి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మనకు ఇల్లీగల్ యాక్టివిటీలో దింపుతున్నారు, ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళు చెప్పడంతో వీళ్ళు కూడా వింటున్నారు కదా, సో డెఫినెట్లీ మనకు కూడా నష్టం జరుగుతుందని చెప్పి తెలుసుకుని చాలామంది కూడా అన్ఫాలో కూడా చేయడం జరుగుతుంది. సార్ ఈ యాప్లకు సంబంధించి యువత బానిస కాకుండా ఏం చేయాలి సార్? ముఖ్యంగా వాళ్ళు అదే నేను అంతకుముందు చెప్పినట్టు దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. కష్టపడితేనే డబ్బులు వస్తుంది. అదేవిధంగా మీరు ఎవరో ఆశ చూపించారనుకోండి, లేదని ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఆ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. చేసుకుంటే మీరే నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్లీ ఏదో మీకు డబ్బులు వచ్చింది చూడు, మీరు ఇది కొనుక్కోవచ్చు, అది కొనుక్కోవచ్చు అని చెప్పి మీకు ఆశ చూపిస్తారు. తర్వాత మీరు ఆ ఒక విష చక్రంలో లాగే అవకాశం ఎక్కువ ఉంటాం. సో ఆ జోలికి పోవద్దు. అదేవిధంగా పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది, ప్లస్ వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే చూస్తుంటారు రోజు ఇట్లా మంచి ఉన్న వాళ్ళు ఎట్లా ఎందుకు తగ్గుతున్నారు, ఏమాదిరు ఆయనకు మానసిక ఎగని ఉందా, లేదంటే ఆయనకి ఇబ్బంది ఉందా, డబ్బులు ఎవరు ఫ్రెండ్స్ దగ్గర నుంచి అడుగుతున్నారా, రిలేటివ్స్ దగ్గర అడుగుతున్నారా, బ్యాంక్స్ దగ్గర వెళ్తున్నారా, లేదంటే అక్కడ లోన్ యాప్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంటుంది. సో అది కూడా వాళ్ళు నిఘా పెట్టేసి డెఫినెట్లీ వాళ్ళు ఏదో మార్పు ఉంది, ఆయన యాటిట్యూడ్లో మార్పు ఉందంటే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు ఇమీడియట్లీ ఆయన కౌన్సిలింగ్ చేయడమా, లేదంటే ఆయన ఏమేమి చేశారని చెప్పి ఆయన కొంచెం సంజాయించి ఆయనని ఈ ఒక్క విష చక్రం నుంచి బయట తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. సార్ అంటే మీరు తాజాగా సామాజిక మాధ్యమం నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోస్టులు పెట్టడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఈ సైబర్కి సంబంధించి కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో కలిసి మీ సామాజిక మాధ్యమంలో అలాంటి అవగాహన పెంచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ వాళ్ళు కూడా మనము కలిసే చేస్తున్నాం. చాలా చోట్ల కూడా మనము చేసిన తర్వాత, లేదంటే వాళ్ళు చేసింది కూడా నేను రీపోస్ట్ చేయడము, లేదంటే నేను దానిపైన టేకప్ చేయడము, మనం చేసింది కూడా వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. సో కలిసే కోఆర్డినేటెడ్గా చేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద అంటే తక్కువ సమయంలో ఎక్కువగా లాభం పొందాలని చెప్పి అడ్డదారులో బెట్టింగ్ యాప్ల ద్వారా ఇలా బెట్టింగ్లు పెట్టి తమ ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఎవరైతే ప్రచార కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వారికి సంబంధించి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పే విధంగా బెట్టింగ్ యాప్లో పెట్టినట్లయితే తమ ప్రాణాలు కూడా కోల్పోతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సీనియర్ IPS అధికారి సంజనర్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.